నా పేరు కసిరెడ్డి సరళ. మాది బ్యాట్ గుర్తు. మేము గెలిస్తే ఈ చంద్రాయనపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము, రోడ్లు చేస్తాము. రోడ్లు కూడా ఈ విట్టాయపల్లికి, ఈ రెడ్డిపురము, చంద్రాయనపల్లి, నల్లూరుపల్లి, చంద్రాయనపల్లి టు నల్లూరుపల్లి. కావున గ్రామ ప్రజలు అందరూ బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. నా పేరు కసిరెడ్డి పురుషోత్తం రెడ్డి. నేను గతంలో 12 సంవత్సరాలు ఉమ్మడి కలకొండ గ్రామ పంచాయతీకి 12 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిన. నేను గతంలో కూడా కలకొండ నుంచి మాడుగుల బీటీ రోడ్ చేసినాను, ఒక హై స్కూల్ చేసినాను, 58 బోర్లు వేసినాను, 18 మోటార్లు వేసిన, హై స్కూల్ వేసిన, ఇక్కడ యూపీఎస్ వేసిన, 5th క్లాస్ వరకు 5 పాఠశాలలు 45 మంది టీచర్లు నేర్పించుకున్నాను. కలకొండ నుంచి చంద్రాయనపల్లి నుంచి రెడ్డిపురం రోడ్ వేసిన, ఫార్మేషన్ రోడ్ వేసిన, రెడ్డిపురం చంద్రాయనపల్లి నుంచి రెడ్డిపురం టు మనం తోడేలుగుండు తండ నుంచి మాడుగుల వరకు బీటీ రోడ్ వేసినాము. అట్లా మేము వస్తే ఏం చేస్తామంటే మాకు ప్రభుత్వం కూడా అండ ఉంది. ఎందుకంటే మా సీఎం గారు కూడా మాకు దగ్గర బంధువు రేవంత్ రెడ్డి గారు. అట్లనే మా నారాయణ రెడ్డి గారు కూడా మా విలేజే, కసిరెడ్డి మా పాలూరులే. ఆయన ద్వారా, ఎమ్మెల్యే ద్వారా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ విలేజ్ను డెవలప్ చేయాలని గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈడ 800 మెజార్టీ వచ్చిన సర్పంచ్ కూడా ఉన్నాడు. ఈ 300 మెజార్టీ వచ్చిన టీఆర్ఎస్ మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు ఎంపీటీసీగా. విలేజ్లో ఏమి ఒక్క రూపాయి పని చేయలేదు చెప్పాలి ఉన్నప్పుడు. నారాయణ రెడ్డి గారే ఈ ఊరికి సీసీ రోడ్లు ఇచ్చిండు. ఇప్పుడు నేను ఏమంటున్నాడు, ఇవన్నీ రోడ్లు మొత్తం బీటీ రోడ్లు చేసుకుంటాను, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించుకుంటాము. ఇంకా మన అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాను. ఒక నెల రోజులు 2 నెలల్లో అందరికీ 100 మంది కన్నా ఇవ్వగలుగుతాము. అట్లనే మన అర్హులైన వారికి పింఛన్లు కూడా ఇప్పిస్తాము. అట్లా మా అభివృద్ధి చేయాలనే నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు ఎంపీటీసీగా జెడ్పీటీసీగా పోదామని ఉన్నది, కానీ అది ఏమైతుందో తెలియదు. ఇప్పుడు వచ్చిందని మా ఊరికి ఏమైనా చేసుకునే అవకాశం ఉన్నదని మళ్ళీ సర్పంచ్ వచ్చింది. నేను సర్పంచ్లు పడాలని అనుకోలే, కానీ ఈ ఊరికి ఏమైనా చేయకపోతే నన్ను చరిత్ర ఎవరు క్షమించారని వచ్చిందంతే. విద్యా వైద్యం గురించి ఎలాంటి నిర్ణయాలు? విద్యా వైద్యం గురించి మా హై స్కూల్లో ఎక్కువ నేను విద్య గురించి ఎక్కువ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను మా విలేజ్లో వచ్చిన తర్వాత. సరళ పురుషోత్తం రెడ్డి, బ్యాట్ గుర్తు. మీరు ప్రజలందరూ ఆలోచన చేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.